మహిమకై వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా, పాట పాడినట్లుగా అయ్యా మా మనవులన్నీ కూడా ముందే నీ మనసులో నెరవేరాయి. మా మనుగడలన్నీ కూడా ప్రభా అవి నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నిజమే, ఎంత అద్భుతం, ఎంత ఉన్నతం ప్రభా నీవు మా ఎడల కలిగి ఉన్న సంకల్పం. వీటన్నిటికై నిండు వందనాలు చెల్లిస్తూ సాగిలు పడుతున్నాను. ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేస్తున్న దేవుడవు, మాతో ఉండినటువంటి దేవుడవు ప్రభా, నీ ప్రేమంతటికి నిండు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీలా మాకు సమీపంగా ఉన్న దేవుడు ఎవరినూ లేరు. ఇలా ప్రేమించినటువంటి వాడు ఎవరినూ లేడు ప్రభా. అందరు బట్టి మరోసారి వందనాలు చెల్లిస్తూ ప్రభా, ఆరాధించక ముందు ఈ మెల్లని స్వరం ద్వారా ఇదిగో నాయన నాతో మాతో మాట్లాడి ప్రభు కావలసిన మాటలు మాకు అనుగ్రహించి నీ సహాయాన్ని మాకు మెండుగా దయచేయమని ప్రాధేయపడుతున్నాను. నిలబడుతున్న నేనైతే వట్టివాడిని, అనర్హుడను, ఏమాత్రం ఎన్నిక లేనటువంటి వాడిని. దయతో కనికరించి కావలసినటువంటి మాటలు అనుగ్రహించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయపడుతురమ్మని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి మనము గడిచిన 5 వారాలుగా మనం ఒకటే పారాగ్రాఫ్లోంచి ఆరాధన వర్తమానం ధ్యానం కలిగి ఉంటున్నాం. ఈ రోజుతో నేను ఆ పారాగ్రాఫ్ని క్లోజ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాను. రండి, ఆ క్లోజింగ్ వర్డ్స్ అక్కడే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 30-31 వచనాలు. 30-31 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయెను. పౌలు చాలా అద్భుతమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడ్డవాడై రాస్తా వచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి పారాగ్రాఫ్గా ఇక్కడ మనం చూడొచ్చు. డాక్సాలజీ కొరకు ఆరాధించడానికి, ప్రభుని మహింపరచడానికి. అందుకే ముందున్న వారాల్లో మనం చూసాం, మనం వెర్రివారమని, బలహీనులమని, తర్వాత నీచులమని, తృణీకరింపబడ్డ వారమని, ఎన్నికలేని వారమని. ఇది 5-fold ఫాలెన్ నేచర్ ఆఫ్ ఎ మ్యాన్. 5 అంతుల పడిపోయినటువంటి మానవ స్వభావాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది. చివరిగా ఏమన్నాడు పౌలు? మనం ఏమై ఉన్నామో ఇప్పుడు దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో చెప్పేశాడు. ప్రెజెంట్ మనం ఎలాగ ఉన్నామో ఇప్పుడు చెప్తున్నాడు. ఎలాగున్నాము అని అంటే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అంటున్నాడు. ఎవరు ఆయన? అక్కడ ఆయన మూలముగా తండ్రి అయిన దేవుడు. ఆయన మూలముగా, ఆయన మూలముగా, హీఈస్ ద సోర్స్, అంతే. ఆయనే మూలం కదా, ఆయనే మూలం. ఇందాక పాడుకుంటూ కూడా మనవులన్నీ కూడా ఆయన మనసులో నెరవేరాయి అన్నట్లుగా మన మనుగడలన్నీ ఆయన గ్రంథంలో రాయబడ్డాయి. ఆయనే మూలం. మనం ఇలాగున్నాము అంటే దీనికి మూలం ఎవరు? ఆయనే, తండ్రి అయిన దేవుడు. ఆయనే మూలమై ఉన్నాడు. మనం క్రీస్తును కనుగొనలేదు, దానికి మన జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడలేదు. మన నీతి, మన బలము ఇవేమి కావు మనల్ని విమోచించింది, మనల్ని కాపాడుతుంది, మనల్ని భద్రపరుస్తుంది. ఆయనే మూలం. అందుకే క్లియర్గా రాస్తున్నాడు. ఇప్పుడు పైన మాట్లాడిన ఆ 5 అనుభవాలతో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఈనాడు మనం ఎక్కడ ఉన్నాము అంటే ఇన్ క్రైస్ట్, క్రీస్తులో ఉన్నాం. మీరు పౌలు రాసినటువంటి పత్రికలు మీరు చూడగలిగితే, పౌలు రాసిన పత్రికలో ప్రత్యేకంగా ఈ పదం కనబడుతుంది. ఏమిటంటే క్రీస్తులో, ఆయనలో, క్రీస్తులో, ప్రియునిలో. ఈ పదాలు మీకు బాగా కనబడతా ఉంటాయి. ఇంచుమించు 160 సార్లు కనబడతాయి మీరు చూడగలిగితే. దేంట్లో? క్రీస్తులో, క్రీస్తునందు, క్రీస్తు యందు, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్.
పౌలు క్రీస్తులో ఉన్న అనుభవాన్ని ఎరిగినవాడు, క్రీస్తులో ఉంటూ ఆనందిస్తున్నవాడు గనక ఆ పదం రాయగలిగాడు. సరే, క్రీస్తులో ఉన్నాము ఈరోజు మనము. ఎందురు బట్టి అంటే ఆయన మూలముగానే. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అది మన జ్ఞాన మూలం కాదు, అక్కడే పైన చెప్పినట్లు. అది మన మంచితనాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి అంతకంటే కాదు. కేవలం ఆయన మూలముగానే. అంటే ఆయన ఉద్దేశించాడు. తండ్రి అయిన దేవుడు ఉద్దేశించాడు. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. ఆయన ప్రణాళికలో భాగముగా మనల్ని ఇప్పుడు క్రీస్తులో ఉంచాడు. అందుకే ఇక్కడ ఆ మాట. అయితే మనము ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం? లోకంలో, చీకట్లో, అంధకారంలో, పాప ఊబిలో ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే జయశీలుడైన క్రీస్తులో ఉన్నాం. ఇన్ క్రైస్ట్. ఆ పదం చాలా లోతైంది. ఎంత ధన్యులం మనము. మేము ఆయనలో ఉన్నాము అనేటువంటి మాట, అది మనల్ని ఎంతగానో ప్రభువును ఆరాధించడానికి పురుకొల్పే మాట అది. వీఆర్ ఇన్ క్రైస్ట్. వీఆర్ ఇన్ క్రైస్ట్. మేము ఆయనలో ఉన్నాం, ఆయన యందున్నాం. ఎంత గొప్ప భాగ్యం ఇది. ఇలా చూడొచ్చు. అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 16వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో 44వ వచనం. యోహాను సువార్త 6:44లో. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. చూడండి, తండ్రి ఆకర్షిస్తే గాని, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తే గాని ఎవ్వడు నా యొద్దకు రాడు. అందుకే ఇక్కడ ఎంత లేఖనాల యొక్క అవగాహన కలిగి ఇక్కడ మనం చూస్తున్నాం. పౌలు ఉన్నాడు చూడండి. నేను క్రీస్తు దగ్గరికి రాగలిగాను. దమస్కు వెళ్తున్నటువంటి మార్గంలో యేసుప్రభు వారి చేత సంధించబడ్డవాడు పౌలు. నేను క్రీస్తునందు ఉన్నాను అని ఇప్పుడు చెప్తున్నాడే ఈ పౌలు, ఎవరి మూలంగా నేను క్రీస్తునందు ఉన్నానంటే మరలా ఆయన మూలమే. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను కావాలనుకున్నాడు. అందుకే నన్ను క్రీస్తు దగ్గరకు ఆకర్షించాడు. అందుకే ఇక్కడ క్లియర్గా రాస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా భూమి మీద అదే చెప్పాడు. ఏమని అంటే, ఆయన మూలముగానే మీరు నా దగ్గరకు రాగలరు అని. చదవండి మరలా మాట, ఎంత అద్భుతం. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి, ఆయనే మూలం. ఈనాడు మీరు నా దగ్గరికి రావాలంటే ఆయనే మూలం. మీరు రక్షించబడాలంటే ఆయనే మూలం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితే గాని ఎవ్వడు కూడా నా యొద్దకు రాలేడు. తండ్రి చేత ఆకర్షించబడ్డవారు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మన ఎంపిక, మన ఏర్పాటు, దానికి మన జ్ఞానమో, మన బలమో, మన స్థాయిలో, మన ఎన్నికయో ఇవి కావు. ఆయనే మూలం అంతే. ఈ హిమ్సెల్ఫ్ ద సోర్స్ అంతే. ఆయనే మూలం. ఆయన మూలముగా మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నాము అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు ఆ మాటలు. 2వ అధ్యాయం 8-9వ వచనం. కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇది దేవుని వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంతే. కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఆయన మూలముగా, ఇది దేవుని వరం. అందుకే ఇక్కడ 1 కొరింథీయుల్లో కూడా ఆ మాట అన్నాడు. ఎవడును అతిశయించడానికి వీలు లేదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి. సో మొట్టమొదటికి ఇక్కడ పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మనం ఎవరము అంటే మనము ఆయన వారము. మనము ఆయన మూలముగా క్రీస్తు యేసునందున్నాం. ఈనాడు మనం క్రీస్తు యేసునందున్నాము అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగిన పని కాదు. అనుకోకుండా మనం నమ్ముకున్నామని ఎవరు అనొచ్చు, కానీ ఇదంతా ప్లాన్డ్. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. ఆయా జాతిలోంచి, ఆయా దేశంలోంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా రంగులో నుంచి అనేకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో యెరూషలేములో ప్రారంభమైనటువంటి పరిచర్య ప్రపంచవ్యాప్తముగా విస్తరించి అనేకులను మరి క్రీస్తు యందుంచాడు ఆ దేవాతి దేవుడు. అందును బట్టి మనం మన ప్రభుని మహింపరచాలి. రెండోది ఏమన్నాడు? ఆయన మూలముగా అని. ఇప్పుడు మనము క్రీస్తులో ఉన్నాము, లేదంటే ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తునందు, క్రీస్తులో, ఇన్ క్రైస్ట్. ఆ మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు. ఇవేం జ్ఞాపకం చేస్తుంది అంటే ఒక అద్భుతమైనటువంటి ఐక్యత, అన్యోన్యతను చూపిస్తుంది. ఈనాడు మనం ఎంతో ధన్యులం, ఎందుకంటే మనం క్రీస్తుతో ఉన్నాం. వీఆర్ ఇన్ క్రైస్ట్. ఆయనను మనల్ని దూరము చేయలేనంత దగ్గరగా ఉన్నాం. ఒకప్పుడు మనం ఎవరము అంటే ఆయనకు దూరస్తులం, కానీ ఇప్పుడు ఏమయ్యామంటే
ఆయనే యందున్నాడు. ఇలా అనొచ్చు మనం. తండ్రి మనల్ని చూస్తున్నప్పుడల్లా గూడా ఆయన యందు మనల్ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. తండ్రి నిన్ను నన్ను చూస్తున్నప్పుడల్లా మన క్రియలను బట్టి మనల్ని చూడట్లేదు. మన భక్తిని బట్టి మనల్ని చూడట్లేదు. ఆయన యందున్నాము గాబట్టి ఆయన గుండా మనల్ని చూస్తున్నాడు. అందుకే నిర్మూలం గాలే మనం. మనం ఏదో పరిశుద్ధులమని గాదు. 2025 సంవత్సరంలో చాలామంది కాలం జేశారు. భక్తిపరులు గూడా కాలం జేశారు. భక్తిహీనులమైన మనం ఇంకా బ్రతుకున్నాము అంటే తండ్రి మనల్ని చూస్తున్న ప్రతిసారి గూడా క్రీస్తు గుండా చూస్తున్నాడు. ఆయన లేకపోతే మనం లేము ఇంకా. అందుకే ఇక్కడ ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. ఇలా కూడా ఆలోచన చేయొచ్చుగా ఆ మాట. నేను ఇలా అనుకుంటాను. ఆయన వల్లే మీరు క్రీస్తునందు ఉన్నారు కాబట్టే బ్రతుకున్నారు. ఆయన వల్ల మీరు క్రీస్తునందు ఉన్నారు కాబట్టే బ్రతుకున్నారు. మనల్ని క్రీస్తునందు పెట్టింది ఆయనే. పెట్టి మనల్ని చూస్తున్న ప్రతిసారి గూడా ఆయన గుండా మనల్ని చూడ్డాన్ని బట్టే మనం బ్రతుకున్నాం. ఇదెందుకు ఈ మాట ఇంత క్లియర్‌గా ఇక్కడ పౌలు చెప్తున్నాడు? ఏ నరుడు అతిశయించడానికి వీల్లేదు. నేను బతుకున్నానంటే నా ప్రార్థనలు, ఆ! నేను చేసే పనులు అని ఎవడైనా అతిశయిస్తాడేమో. ఆయనను బట్టి. అందుకే అతిశయించువాడు ప్రభువునందే. ఎంత గొప్ప మాట కదా! కనుక మనం ఆయన యందు ఉన్నాం ఇన్ క్రైస్ట్. ఆయన యందు ఉన్నాము అంటే ఆయన జీవం మనలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈనాడు మనలో ఉన్న జీవం మంది కాదు. అందుకే ప్రభువు అన్నాడు కొలస్సీలో ఏమని? మీ జీవం క్రీస్తుతో పాటు దాచిపెట్టబడి ఉంది అనే మాట పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తునందు ఒకసారి చదవండి ఆ మాట. కొలస్సీ 3:2 కొలస్సీలు రాసిన పత్రిక 3:3 మీరు క్రీస్తుతో పాటు లేపబడ్డవారైతే పైనున్న వాటిని వెతుకుడి అని చెబుతూ అక్కడ క్రీస్తు ఎక్కడున్నాడు అంటే దేవుడి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆ, 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 ఇన్ క్రైస్ట్ అక్కడ కూడా జ్ఞాపకం చేస్తాను. మీ జీవము క్రీస్తుతో కూడా అక్కడ దాచబడి ఉన్నది. చూడండి, క్రీస్తులో ఉండే క్రీస్తు నందు ఉండడాన్ని బట్టి దొరికిన భాగ్యం. క్రీస్తు నందు ఉన్నాం కాబట్టి మన జీవం భద్రపరచబడి ఆత్మను సంచకరువుగా అనుగ్రహించాడు. ఎవడు మనల్ని ముట్టకుండా ప్రభు భద్రపరుస్తున్నాడు. క్రీస్తు నందు ఇన్ క్రైస్ట్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమని? క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు. ఇలా మీరు చూసుకోండి, చాలా మేలులు ఉన్నాయండి ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు బ్రతకడాన్ని బట్టి. క్రీస్తు నందు, క్రీస్తులో. అందుకే అదే జ్ఞాపకం. అతిశయించడానికి వీళ్ళు ఆయన యందు బతికారు కాబట్టే మనం శిక్షను చేయమయ్యాము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేరు. అదే పౌలు అంటాడు ఏమని? ఆయన యందు ఉండడాన్ని బట్టి మనం నూతన సృష్టి అంటాడు. చూడండి ఆ మాట కూడా 2 కొరింథీ 5:17లో. అంటే ఇన్ క్రైస్ట్ మనకు దొరుకుతున్న ధన్యతలు ఇవి. 2 కొరింథీ 5:17 కాగా ఈ మాటలు అందుకే 160 టైమ్స్ 160 పర్యాయములు పౌలు క్రీస్తునందు, ఆయన యందు, ప్రియుని యందు అనే పదాలు మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన యందు ఉండడాన్ని బట్టి మనం ఏమయ్యాము? నూతన సృష్టి. ఇలా కూడా అనొచ్చు. మనం ప్రతిరోజు రినీవ్ అవుతున్నాం, నూతన పరచబడుతున్నాం కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న వచనాల సారాంశాన్ని బట్టి, మొదటి 2 వచనాల సారాంశాన్ని బట్టి వీఆర్ రినీవింగ్, అవర్ మైండ్స్ ఆర్ రినీవింగ్. మన మనసు మారి నూతన పరచబడుతున్నాయి ప్రతిరోజు. బికాజ్ ఆఫ్ వీఆర్ ఇన్ క్రైస్ట్. మన క్రీస్తునందు ఉండడాన్ని బట్టి. ఎంత గొప్ప భాగ్యం. అందుకే ఏ నరుడు అతిశయించుకుంటున్నట్టు ఎంత బోల్డ్గా రాశాడు ఇక్కడ పౌలు. ఎంత అద్భుతంగా. ఎవరైనా అతిశయిస్తారేమో, నేను ఇంత సేవ చేశాను కాబట్టే నేను ఇలా ఉన్నాను అని కొంతమంది అనుకోవచ్చు. ఎవరు అతిశయించడానికి వీళ్ళే. నేను రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను కాబట్టే ఇలా బ్రతుకుతున్నాను, వారానికి 3 సార్లు ఉపవాసం ఉన్నాను కాబట్టే. ఇవి కావు. వీఆర్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తునందున్నాం, అందుకే ఇలా ఉన్నాం. క్రీస్తునందు ఎలా ఉన్నాము? మనం క్రీస్తుని వెతకలేదు. తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తులో పెట్టాడు. అందును బట్టే మనం ఇలాగున్నాం. అందుకే ఇక్కడ ఎంత క్లియర్గా ఎవడైనా అతిశయిస్తాడేమోనని పౌలు ఎంత అద్భుతంగా పెట్టాడండి.
ఇప్పుడు క్రీస్తునందు ఉండడాన్ని బట్టి అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. మనం చాలా విషయాలు తీసుకోవచ్చు. అక్కడ చూడండి 31 అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు ఆ! దేవుని మూలముగా అది. దేవుని మూలం అన్నిటికి మరలా అక్కడికే రావాలి. ఆ తండ్రి అయిన దేవుని మూలముగా 1 కొరింథీలో ఆ మాట 1:31లో. తండ్రి అయిన దేవుని మూలముగా ఆయన మనకు ఎవరాయన అక్కడ? క్రీస్తు. అక్కడ ఆయనేమో తండ్రి పై వచనంలో. ఇక్కడ ఆయనెవరు అంటే క్రీస్తు. క్రీస్తు మనకిప్పుడు ఏమై ఉన్నాడు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తుకు మనకేమై ఉన్నాడు అంటే ఆయన ఒకటి జ్ఞానమయ్యి ఉన్నాడు. రెండోది నీతి అయి ఉన్నాడు. మూడోది పరిశుద్ధత అయి ఉన్నాడు. నాలుగోది విమోచనమై ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 విషయాలు మనం కొంత క్లుప్తంగా ఆలోచన చేసి ఆరాధనలోకి వెళ్దాం. సో, క్రైస్ట్ అవర్ విజ్డమ్. క్రీస్తు మనకేమై ఉన్నాడు? యేసు మనకేమై ఉన్నాడు అంటే జ్ఞానం. ఎన్నో కలవరాలతో ఉంటాయి మన మనసులు, హృదయాలు. ఎంతో కంగారుతో ఉంటాయి మన బ్రతుకులు. కానీ క్రీస్తు యేసునందు ఉండడాన్ని బట్టి క్రీస్తు మనకేమై ఉన్నాడు అంటే జ్ఞానమై ఉన్నారు. జ్ఞానమై ఉన్నాడు. ఓ మాటలో చెప్పాలంటే క్రీస్తు లేకపోతే మనకేం లేదు? లేదు. క్రీస్తు లేకపోతే జ్ఞానం లేదు. లోకం దృష్టిలో వారు తూర్పు దేశపు జ్ఞానులు. కానీ వారు దేన్ని వెతుక్కుంటొచ్చారు? జ్ఞానాన్ని వెతుక్కుంటొచ్చారు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనే ఉన్నాయి. వాళ్ళు జ్ఞానులే. కానీ వాళ్ళిలా అనుకున్నారేమో, మా జ్ఞానానికి మించిన అసలైన జ్ఞానం అక్కడొకటుంది అని. ఆ జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అసలైన జ్ఞానాన్ని వెతుక్కుంటొచ్చారు. కానీ అక్కడున్న వారికి జ్ఞానం లేదు. దే ఆర్ బ్లైండ్. వారు గుడ్డివారైపోయారు. వారు సత్యాన్ని గ్రహించలేని వారయ్యారు. ఇలా కూడా మనం ఆలోచన చేయొచ్చు. మనకెందుకు ఆ జ్ఞానం అవసరమై ఉంది? తండ్రి ఎందుకు క్రీస్తు మూలంగా మనకిచ్చాడు అంటే, మనము దూరస్తులమయ్యాము. మనం మంచి చెడ్డలను వివేచించలేని వారమయ్యాము. మనం మోసపుచ్చబడ్డ వారమయ్యాము. మనం కలవరాలతో ఉన్నవారమయ్యాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ పాపపు లోకంలో బ్రతకాలి పరిశుద్ధంగా అంటే మనకేం కావాలా? జ్ఞానం కావాలి. అందుకే జ్ఞానవంతురాలి ఇల్లు కట్టుకొనును అనే మాట చూస్తూనే, బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు అనే మాట కూడా మనం చూస్తాం. అది మేల్ ఆర్ ఫీమేల్, అది పురుషుడవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, ఎవ్వరికైనా అన్ని సమయాల్లో అవసరమైంది జ్ఞానం. ఆయన మూలముగా తండ్రి మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. సో, క్రీస్తులో మనకు దొరుకుతున్న భాగ్యం ఏంటి అంటే జ్ఞానం. లోకంలో మనకిలాగా కనపడుతది. ఒక నడత వాని దృష్టికి సరైనదిగా కనబడును. తుదకు అది వానిని మరణానికి నడిపించును. లోకంలో మన ఎంపికలు చాలా మట్టుకు కరెక్ట్ అనిపిస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు చాలా మట్టుకు కరెక్ట్ అనిపిస్తాయి. ప్రభువుని స్తుతించాలి. ఈ 2025 సంవత్సరంలో మన దృష్టికి సరైన అని అనుకున్న ఎంపికల నుంచి ఎన్ని తప్పించాడో. హ్మ్. లేదంటే ఈ పాటికి మన మరణానికి లోనయ్యేవారమేమో. మన దృష్టికి సరైనవి అని అనేటువంటి ఎంపికల నుంచి ఎంతగా తప్పించాడు. ఆ సెన్స్ ఎలా ఇచ్చాడు ప్రభు మనకంటే జ్ఞానమై ఉన్నాడు ఆయన మనకు. ఆయన జ్ఞానమై ఉన్నాడు. లేకపోతే ఏదో తప్పుడు ఎంపికలు చేసుకొని ఈ 2025 సంవత్సరంలో మనం ఎంతో నష్టపోయి ఉండేటువంటి వారము గూడా. అందుకే రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది. ఏమని? వారి జ్ఞాన హృదయం చూడండి అది అవివేకమాయెను అనే మాట కనబడిద్ది. మొదటి అధ్యాయం 21వ వచనంలో రోమిలు రాసిన పత్రిక. సరే ఇంగ్లీష్‌లో అయితే 21, 22. వారి అవివేక హృదయం ఏమైంది? అంధకారమాయెను. డార్కెండ్ ఇన్ అండర్‌స్టాండింగ్. డార్కెండ్ ఇన్ అండర్‌స్టాండింగ్. అర్థం చేసుకునే విషయంలో వారు అంధకారులయ్యారు. వారి అవివేక హృదయము అని వ్రాయబడింది కదా! వాళ్ళు అర్థం చేసుకోవడంలో అంధకారులైపోయారు. సత్యాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. అయితే ప్రభువు మనకేమై ఉన్నాడు? యేసు మనకేమై ఉన్నాడంటే ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు బట్టి మన ప్రతి పరిస్థితులను అర్థం చేసుకొని చక్కగా చాలా అపాయాల నుంచి మనం తప్పించబడ్డాము. ఈ 2025లో సాతాను పని ఏంటంటే ఏర్పరచబడిన వారు కూడా మోసపుచ్చడం. ఇప్పుడు వాని మోసం నుంచి మనం తప్పించబడుతున్నామంటే మన జ్ఞానాన్ని బట్టి కాదు. ఆయన మనకు జ్ఞానము అన్నాడు. సో, ఈ 2025 సంవత్సరంలో నీవు నేను మోసపుచ్చబడకుండా
నీవు నేను ఆయా సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, నీవు నేను ఆయా సందర్భాల్లో కొన్ని ప్రణాళికలు కలిగి ఉండేటప్పుడు, అవి ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఆ! తర్వాత సేవలు అవ్వచ్చు, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు. వీటన్నిటిలో దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాన్ని బట్టి ఎన్ని మేలులు అనుభవించాము. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు మనకి ఏమై ఉన్నాడు? ఆయన పాపులను రక్షించడానికి మాత్రమే వచ్చినవాడు మాత్రం కాదు. అంతకంటే అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు అన్నాడు. రెండో మాటగా ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన మనకి ఏమై ఉన్నాడు? నీతి అయి ఉన్నాడు. వి ఆర్ సిన్. మన పాపులము. పాపం వల్ల వచ్చినటువంటి జీతము మరణం నుంచి మనం తప్పించబడ్డాం. పెనాల్టీ ఆఫ్ సిన్. కానీ ఇంకా ప్రెజెన్స్ ఉంది. ఇలా అనొచ్చు. పవర్ ఉంది. పాపంకి శక్తి ఉంది మన మీద ఇంకా. కదా! అందుకే అప్పుడప్పుడు మనము పాపములో పడుతున్న వారం అవుతున్నాం. అప్పుడప్పుడు మనము అపవాదికి చోటిచ్చి మాలిన్యాన్ని అంటించుకున్న వారం అవుతున్నాం. పాపం వల్ల వచ్చే పెనాల్టీ నుంచి దేవుడు విడిపించాడు. పాపం వల్ల వచ్చే పవర్ అంటే పాపం యొక్క శక్తి, దాంతో మనం పోరాడుతున్నాం. భవిష్యత్తులో పాపం యొక్క ప్రెజెన్స్, పాపం యొక్క ఉనికి లేకుండా పరలోకంలో మనం ఉంటాం. ఇది 3 పీస్ గుర్తుపెట్టుకోవడానికి. పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో, ఫ్యూచర్‌లో. పాపం యొక్క పెనాల్టీ అనగా మరణం నుంచి నిత్య నరకాగ్ని నుంచి తప్పించాడు దేవుడు. అయితే ప్రెజెంట్‌గా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం యొక్క శక్తి మన మీద ఇంకా అది ప్రభావం చూపిస్తూనే ఉంది కదా! అందుకే ఎక్కడో దగ్గర నోరు జారడమో, చూపుల్లోనో, తలంపుల్లోనో, ఆలోచనలోనో ఏమవుతున్నాం? అపవిత్రమవుతున్నాం. ఇలా అపవిత్రమైనటువంటి ఆయన కన్నులేమిటి? తండ్రి కన్నులేంటంటే దుష్టత్వమును చూడలేని కన్నులు కదా! ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివి కదా! దుష్టత్వాన్ని అసహించుకునే కన్నులు. అందుకే తన కుమారుడిని పంపించాడు. చారిచారికి మనం మాలిన్యం అవుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? మాలిన్యం అంటిందిగా మనకి. ఆయన ఆయన చూసినప్పుడు ఆయన కోపానికి మనమందరము కూడా పాత్రులమవ్వాలి. కానీ తండ్రి మనల్ని చూస్తున్న ప్రతిసారి ఎలా చూస్తున్నాడు? చెప్పాలి. తండ్రి మనల్ని చూస్తున్న ప్రతిసారి ఎలా చూస్తున్నాడు? మనం ఇంకా లయం కాకుండా ఉన్నాం. ఎవరిని బట్టి? యేసు ప్రభువారిని బట్టి. అందుకే ఆయన యందు అనే పదం అక్కడ జ్ఞాపకం చేయడంలో ఉద్దేశ్యం అదే. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. పౌలేమంటున్నాడంటే ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. ఆయనను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన లేకపోతే తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చోపోతే ఇక్కడున్న మనము ఎప్పుడో ఎప్పుడో ఆయన ఉగ్రతకు, తండ్రి అయిన దేవుని యొక్క ఉగ్రతకు మనం ఏమవ్వాల్సింది? అందుకే ఇక్కడ అతిశయించమాకండి ఎవరు గూడా. ఆయన యందు అతిశయించండి, దేన్ని బట్టి అతిశయించమాకండి. ఇదిగో ఆయన యందు మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? నీతి కదా! నీతి. ఇప్పుడు నీతిమంతులమయ్యామంటే మనం చేసిన కార్యాలు బట్టి గాదు. రక్షణ విషయంలో మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆయన యొక్క కృపను బట్టే. రక్షించబడ్డ తర్వాత కూడా మనం ప్రతిరోజు నీతిమంతులుగా తీర్చబడుతూనే ఉన్నాం. శాంటిఫైడ్. ప్రతిరోజు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మాలిన్యం అంటిన ప్రతిసారి కూడా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేన్ని బట్టి అంటే మరలా ఆయనను బట్టి. అందుకే అక్కడ రాస్తున్నాడు. ఆయన నీతికి కూడా మూలమయ్యాడు అనే మాట. ఆయన మనకు జ్ఞానమును, రెండోది నీతి. మన అందరికి తెలుసు యెషయా గ్రంథం 64:6లో అంటాడు. ఏమని? మన నీతి క్రియలు అన్నీ కూడా ఆయన దృష్టికి మురికి పేలికలు. అంతకుముందు కూడా ఆ మాట నేను చెప్పాను. మురికి పేలికలు అని మనం సింపుల్‌గా అంటున్నాం గానీ దాని మూల అర్థం ఏంటంటే నెలసరి సమయంలో వాడేటువంటి వస్త్రములు అని. అంటే అంత నీచములు అని. ఏమిటి? మురికి పేలికలకు వాడిన మాట. ఏమిటా మురికి పేలికలు? అంటే మానవుడు చేసుకునే నీతి క్రియలు. నీతి క్రియలు ఎలాగుంటే మాలిన్యమైన ప్రతిసారి మనం ఇంకెంత దుర్గంధంతో ఉంటున్నాం. అపవిత్రంగా ఉంటున్నాం. అసహ్యంగా ఉంటున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు క్రీస్తు మూలముగా మనల్ని చూస్తున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నాము అంటే ఇంకా నీతిగా కనబడుతున్నాం. పాపం ఎరగని ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడ్డాన్ని బట్టి ఇదిగో ఆయన మనకు ఏమై ఉన్నాడు అంటే నీతి. ఆయన మనకు నీతి. ఇది రెండోది. మొట్టమొదటిగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. రెండోది ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. మూడోది ఆయన మనకేమై ఉన్నాడు? పరిశుద్ధత అయి ఉన్నాడు. పరిశుద్ధత అయి ఉన్నాడు. చాలాసార్లు మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి
ఎంతో స్ట్రగుల్ అవుతాం, ఎంతో ప్రయాసపడతాం. ప్రతిరోజు పోరాటమే కదా! నిజం చెప్పండి. ప్రతిరోజు పోరాడతాం. మనసులో ఎంతో పరిశుద్ధంగా బ్రతకడానికి పూనుకుంటాం. ఇది చేయాలని అనుకుంటాం. కొన్నిసార్లు చేయలేకపోతున్నాం. చేయడానికే ఎంతో ప్రయాసపడుతుంటాం. ఎంతో పోరాటం వచ్చిద్ది. ఎక్కడ లోకమాలిన్యం అంటించుకోకూడదనేటువంటి ఏమండి ఆ తీవ్రతతోటి, ఆ తపనతోటి, ఆ భారంతో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎంతో అడ్డంకులు, అవాంతరాలు ఏర్పడతా ఉంటాయి. వీఆర్ స్టిల్ గ్రోయింగ్. ఇంకా మనం పరిశుద్ధతలో ఏమవుతున్నాం? ఎదుగుతున్నాము. అలా ఎదగడానికి దోహదపడుతుంది ఎవరు అంటే ఆయనే. ఆయన మూలముగా మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? పరిశుద్ధత. అందుకే అక్కడ ఆ మాట రాయబడ్డాయి. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమయ్యాడు. అదెలా చూసాం. నీతి అయ్యాడు. అదెలాగో చూస్తా వచ్చాం. మూడోది ఆయన పరిశుద్ధత అయి ఉన్నాడు. సెట్ అపార్ట్. పరిశుద్ధత అనంగానే ప్రత్యేకముగా ఉండుట, వేరే వాటికి దూరముగా ఉండుట. ఇంకో మాటలో చెప్పాల్సొస్తే ఆయన పోలికలోనికి మార్చబడుట. అసలు పరిశుద్ధత అంటే అర్థానికి ఇలా చెప్పేయచ్చు డైరెక్ట్‌గా. క్రీస్తు పోలికలోకి రావడమే నిజమైన పరిశుద్ధత. ఇప్పుడు ఆయన పోలికలోనికి రావడం కొరకు మనము ఆయన యందు ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన యందు పెట్టి రాను రాను మనల్ని ఆయన పోలికలోకి తీసుకొస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తు పోలికలోనికి మనల్ని తీసుకురావడానికై మనల్ని ఎంతగానో ఆయన కడుతున్నాడు, నిర్మిస్తున్నాడు, నడిపిస్తున్నారు కదా! ఇలా మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. దీనికి ఒక రెఫరెన్స్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఆ, ఆ, ఆ. చూడండి ఇక్కడ క్లియర్‌గా రాస్తున్నాడు. వి ఆర్ సాంటిఫైడ్ బై హిస్ ఆఫరింగ్. మనము ఆయన తన్ను తాను అప్పగించుకోవడాన్ని బట్టి మనం ఏమై ఉన్నాము? పరిశుద్ధపరచబడి ఉన్నాం. హోలీనెస్, పరిశుద్ధతలో కూడా 3 దశలుంటాయి. అప్పుడు పరిశుద్ధపరచబడ్డాము. ఇప్పుడు ప్రతిరోజు కూడా పరిశుద్ధపరచబడుతున్నాము. ఒకరోజు సంపూర్ణమైన పరిశుద్ధతలోనికి వెళ్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. ఇది సత్యం. ఆ కంప్లీట్ హోలీనెస్ ఒక దినాన వచ్చిద్ది. అదే దానికి కూడా ఒక మాట చూస్తే మనకు రెఫరెన్స్ ఆధారంగా 1 తెస్సలోనిక 5:23లో ఆ మాట మనకు కనపడిద్ది. ఆయనే మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధతలో నడిపిస్తాడు. సమాధానకర్తయగు దేవుడే ఇది ఫ్యూచర్ టెన్స్. ఇక జరిగిద్ది ఇంకా. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు మనం ఏమవుతామంటే సంపూర్ణమైన పరిశుద్ధతలోకి వస్తాం. ఆయన యందు, ఆయన మూలముగా. సో ఆయనను బట్టి ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. రెండోది ఆయన మనకు నీతి అయి ఉన్నాడు. మూడోది ఆయన మనకు పరిశుద్ధత. నేను ఇలా చేస్తే పరిశుద్ధంగా ఉంటాను, అలా చేస్తే పరిశుద్ధంగా ఉంటాను అని కొంతమంది ఎక్కువ కంగారు పడి భయపడతా ఉంటారు. ఆయన మూలంగా మనం ఏమవుతాం? అంటే ఆయనకు అప్పగించుకుంటే చాలండి. ఇంకేం చేయాల్సిన పనులు. ఆయనకు అప్పగించుకుంటే చాలు. మన ప్రయత్నాలతో మనం పరిశుద్ధులం కాలేం. ఎప్పటికీ కాలేం. అది ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో మనము సంపూర్ణమైన పరిశుద్ధతను సంపాదించుకుంటాం. చివరికి ఏమన్నాడు ఇక్కడ? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన మనకు విమోచనమును ఆయను అనే మాట. విమోచన కూడా అంతే. ఇది 3 దశలే. ప్రతిది గుర్తుపెట్టుకోండి. రక్షణలో 3 దశలు కనబడతాయి, పరిశుద్ధతలో 3 దశలు కనబడతాయి, విమోచన దగ్గరకు వచ్చేసరికి కూడా 3 దశలు కనబడుతూనే ఉన్నాయి. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. విమోచన, మనం విమోచించబడ్డామా లేదా? విమోచించబడ్డాం. మరి అప్పుడప్పుడు మనం అమ్మబడుతున్నామా లేదా? పాపానికి అమ్మబడుతూనే ఉన్నాం, అవిధేయత చూపించడాన్ని బట్టి. అప్పుడు మరలా మనల్ని ప్రభు ఎలా విమోచిస్తున్నాడు అది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఆయన మనకు విమోచనే ఉన్నాడు. తన అమూల్యమైన, ప్రశస్తమైనటువంటి, నిర్దోషమైనటువంటి రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. దేని నుంచి? దాసత్వం నుంచి, పాపము నుంచి ఆయన మనల్ని విమోచించినటువంటి వాడై ఉన్నాడు. చాలా పర్యాయములు మనం దేనికో దానికి బానిసలైపోతూ దాసులం అయిపోతున్నాం. భయానికి,
ఆ! కొంతమంది భయం చేత బంధింపబడ్డవారుగా ఉంటారు. ఇంకొంతమంది దేనికో దాసులైపోతున్నారు. అలాంటి వాటి నుంచి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఏవో చిన్న చిన్న వ్యసనాలని ఆ పెద్ద పదం అది చాలా పెద్దదే గాని, ఏవో చిన్నవి ఏవో అలవాట్లు. అవి ప్రభు దురలవాట్లని నేను అనట్లేదు. అవి దురలవాట్లని నేను అనట్లేదు. హ్మ్. ఇలా రాయబడింది. సమూయేలు అన్నాడు, "నేను మీ విషయంలో ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడినవుదును" అన్నాడు. హ్మ్. ఇక్కడ ఏవో కొన్ని విషయాలకి మనం అడిక్ట్ అవ్వడాన్ని బట్టి, ఎక్కువ సమయం దేనితో స్పెండ్ చేయడాన్ని బట్టి ఆల్మోస్ట్ దానికి మనం ఏమయ్యామట్టు బంధించబడ్డాం. అమ్ముడైపోయామని అర్థం. సో, ఆ విషయాల్లో నుంచి కూడా ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? విమోచిస్తూనే ఉన్నాడు. అలా బంధింపబడ్డ ప్రతిసారి ప్రభు దగ్గరకొచ్చి, "అయ్యా! నీవు నాకు విమోచనే అయ్యున్నావు." ఈ పదం మన మనసులో ఉండిపోవాలండి. ప్రతిరోజు ఇది మనకు చాలా అవసరం. అయ్యా! నీవు నాకు జ్ఞానమై ఉన్నావు. నీవు నాకు నీతి అయ్యున్నావు. నీవు నాకు పరిశుద్ధత అయ్యున్నావు. ఇదిగో నా ఈ పరిస్థితుల్లో నీవు నాకు విమోచన అయ్యున్నావు అని ఎరిగి మన ప్రభువుని ఆరాధించగలిగితే ఎంత ధన్యులం. అందుకే మొదట్లోనే చెప్పేశాడు. ఏ నరుడు అతిశయించుకుంటున్నట్లు ఆయన మూలముగా మీరు క్రీస్తునందున్నారు. మొట్టమొదటిగా తండ్రి నీవు నన్ను ఆకర్షించకపోతే ఈరోజు నేను క్రీస్తునందు ఉండేవాడిని కాదు. నువ్వు నన్ను చూస్తున్న ప్రతిసారి ఆయన గుండా నన్ను చూస్తున్నావు కాబట్టి నేను ఈరోజు బ్రతికున్నాను. ఆయన గుండా నువ్వు చూడకపోతే నాకు ఈ ఈవులొచ్చేవి కావు. ఆయన గుండా నీవు అనగా నీ ప్రియకుమారుడి గుండా నువ్వు చూడకపోతే నేను ఈ ఆనందాన్ని అనుభవించేవాడిని కాదు. ఈనాడు నేను పొందుకుంటున్న ప్రతీది, ఈనాడు నేను అనుభవిస్తున్న ప్రతీది నీవు క్రీస్తు గుండా నన్ను చూడ్డాన్ని బట్టే తప్ప నాదంటూ లేదంటే నాకంటూ ఎటువంటి హక్కులు, అర్హతలు ఆహ్, ఏమీ లేవు నీ దగ్గర నుంచి పొందుకోవడానికి అని చెప్పి, నీ ప్రియకుమారుడిని నాకు జ్ఞానముకు గాను, నీతిగాను, పరిశుద్ధతకు గాను, విమోచనగాను అనుగ్రహించావు. అందును బట్టి నీకు వందనాలని చెప్తూ మన ప్రభువును మహింపరుద్దాం. ఆయనను బట్టి అతిశయించేవాడు మాత్రమే ఆయన అంగీకరించే ఆరాధన చేయగలడు. క్రీస్తును బట్టి కాక మరి దేన్ని బట్టైనా, దేవుని బట్టి కాక మరి దేని బట్టైనా అతిశయించేవాడు దేవుడు అంగీకరించే ఆరాధన చెయ్యనుగాక చేయలేడు. ఆయన బట్టి అతిశయించేవాడు ఆరాధన చేయకుండా కూడా ఉండలేడు. ఆరాధన అంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు చేసేది కాదు. లైఫ్ లాంగ్ వి హావ్ టు బి థాంక్‌ఫుల్ టు ద లార్డ్. మన జీవితాంతం మన ప్రభువుకు కృతజ్ఞులై ఉండాల్సిన అవసరత ఎంతగానో ఉంది. రండి ప్రభువును మహిమపరుద్దాం. ప్రభు చేసిన కార్యాలు తలపోసుకుంటూ. ప్రభు నిన్ను